ఎక్కడ ప్రారంభమైందంటే చెప్పింది వినరు వీళ్ళు, అర్థం చేసుకోరు. మీ పతనం అయిపోయా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఇదే పొగాకు రైతులు వాళ్ళ పాపం ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అసలు 20 నుంచి 23కి ఎందుకు రేటు పడిపోయింది చెప్పండి? మీ ప్రభుత్వంలో ఎందుకు పొగాకు రేటు పడిపోయింది? ఇవాళ ఎందుకు మీరు రాద్ధాంతం చేస్తున్నారు? ఇవాళ రామారావు గారు ఒక నిమిషం మీరు అడిగిన దానికి హరిబాబు గారు సమాధానం చెప్తారు. ఒక నిమిషం హరిబాబు గారు. ప్రభుత్వము ఇప్పుడు గత ప్రభుత్వంలో వీళ్ళు ఏ రోజును కూడా పొగాకు రైతులను పట్టించుకున్న పాపాలు లేదండి. ఎంతో మంది ఇప్పుడు ఈయన చెప్పినట్లుగా ఈ రైతుల ఆత్మహత్యలు వీళ్ళ ప్రభుత్వంలో చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏ పొగాకు రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. పొగాకు రైతులను ఆదుకున్నది ఈ ప్రభుత్వం. సుమారుగా నల్లబర్లి పొగాకు గత సంవత్సరం 20 లక్షల మెట్రిక్ కిలోల పొగాకును కొంది ఈ ప్రభుత్వం మార్కెట్ ద్వారా. ఇప్పుడు కూడా రైతులను ఎక్కడ కూడా రేటు తగ్గకూడదని 200 రూపాయలు తగ్గకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మీరు ఇవాళ వచ్చి మీ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే మీరేమన్నా పతివ్రత మాటలలాగా ఉన్నాయి. అంటే ఏదో మాటలు చెప్పినట్లుగా మీరేమన్నా ఏ పాపాలైనా చేయొచ్చు. ఇక్కడేమన్నా నీతులు చేస్తే మీరొచ్చి పాపాలు చేసిన వాళ్ళు వేదాలు వల్లిస్తున్నారు. అట్లా ఉందండి రామారావు గారు చెప్పేది. పతనం అంట మొన్నే మనం ప్రజలందరూ కూడా ఈ యొక్క వైసీపీ పార్టీని 11 సీట్లు ఇచ్చి పతన వ్యవస్థలోకి గురి చేసి పాతాళానికి పాతి పెట్టేసేసారు. ఇంకా రాజకీయాలు మానుకోపోతే ఎట్లండి? వెళ్ళి నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి మీకుంటే నిజంగా మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీరు చూసిలేమండి. రామారావు గారికి మీరు చెప్పేది మీ హయాంలో పొగాకు రైతులకు చాలా న్యాయం చేస్తారని చెప్తారు. కానీ లెక్కలు మాత్రం చూస్తే మనకి 2019లో సుమారుగా ఒక నిమిషం రామారావు గారు పొగాకు గురించి మాట్లాడుకుందాం. 124 మిలియన్ కిలోలు పొగాకు ఉత్పత్తి అయితే ఇప్పుడు ధర కిలోకి 120 పడిపోయింది అంటున్నారు. అప్పుడు కేవలం ప్రభుత్వం 11.8 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేస్తుందట. మరి ఇది ఎప్పుడు ఉండే సమస్యే కదా. అక్కడ మనకి డిమాండ్ ఎక్కడైనా సరే ఒక బిజినెస్ అనేది ఇందాక బాలకోటి గారు చెప్పి అంతర్జాతీయ